ఆచార్యులు రాజగోపాల్ తెలిపారు. శ్రీ 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 వరలక్ష్మీ నరసింహస్వామి వారి ప్రాతివర్షిక ఉత్సవాలలో ప్లవోత్సవం ప్రధానమైనటువంటి ఉత్సవాల్లో ఒక ఉత్సవం. పుష్యబహుళ అమావాస్య నాడు స్వామివారు ఉదయం ఆరాధనాన్ని పూర్తి చేసుకుని వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో కొండ మెట్ల మార్గం గుండా కిందకి వేంచేసి ఇక్కడ ఉండేటువంటి హంసాకృతి నావలో విహారం చేస్తారు. విహారం చేసి 3 మార్లు ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత మంటపం లోపలికి వేంచేసి విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, విశేషమైనటువంటి ఆరాధన, నివేదనం అయిన తర్వాత తీర్థప్రసాద వినియోగంతో కార్యక్రమం పూర్తవుతుంది. సాధారణంగా వెన్నెల రాత్రులలో విహారం చేయడం అనేటువంటిది మనకి లోకంలో చూస్తుంటాం. కానీ ఇక్కడ ఉండేటువంటిది అంటే ఈ తటాకం అజ్ఞానం సంసారమైనటువంటి ఒక తటాకం. ఆ తటాకాన్ని దాటాలంటే పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. అంచేత